ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ దీంతో ఆయన నటిస్తున్న సినిమాల చిత్రీకరణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. సమయం కుదిరినప్పుడు వీలైనంత త్వరగా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాట్లు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జయకేతనం పేరుతో ఈ సభను ఏర్పాటు చేయగా భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ సభలో పవన్ మాట్లాడుతూ గతంలో తనపై ఎన్నో కేసులు పెట్టారని, అనేక కుట్రలు చేశారని అన్నారు. అసెంబ్లీ గేటు కూడా తాకలేవని అన్నారని, కానీ ఇప్పుడు 100% విజయం సాధించి జయకేతనం ఎగరవేస్తున్నామని అన్నారు. జయకేతనం సభలో పవన్ ఇచ్చిన స్పీచ్కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం పవన్ మాటలకు ముగ్ధులయ్యారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందిస్తూ తన మనసులోని మాటలను బయటపెట్టారు. మై డియర్ బ్రదర్ పవన్ కళ్యాణ్, జనసేన జయకేతనం సభలో నీ స్పీచ్కి మంత్రముగ్ధుడినయ్యాను. సభకొచ్చిన అశేష జనసంద్రంలాగానే నా మనసు ఉప్పొంగింది. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమ స్ఫూర్తితో నీ జైత్రయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆశిస్తున్నాను. జన సైనికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ పవన్ పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జనసేన జన్మస్థలం తెలంగాణ, కర్మస్థలం ఆంధ్ర అని, తెలంగాణ భూమి తనకు పునర్జన్మ ఇచ్చిందని అన్నారు. తాను సినిమాల్లోకి రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదని అన్నారు. కోట్ల మందికి సంబంధించిన రాజకీయాల్లోకి వచ్చానంటే అది భగవంతుని దయేనని పవన్ అన్నారు.